Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. Subject is marketing of financial services. Marketing of financial services. Group is 3rd BCom General and the semester is 6th semester. సబ్జెక్ట్ పేరు వచ్చేసి తెలుగులో విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. రైట్. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు మార్కెటింగ్ ప్రాక్టీసెస్ లేదా మార్కెటింగ్ విధానాలు లేదా మార్కెటింగ్ పద్ధతులు అని తెలుగులో పేర్లు ఉన్నాయి. మార్కెటింగ్ ప్రాక్టీసులు లేదా మార్కెటింగ్ విధానాలు లేదా మార్కెటింగ్ పద్ధతులు. రైట్. మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ ఆ సర్వీసెస్ని ఆఫర్ చేయడానికి ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నాయి అనే దాని గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. సో ఈ విధంగా ఏదైనా సర్వీస్ ఆర్గనైజేషన్ సర్వీస్ని ఆఫర్ చేయడానికి అది ఎలాంటి మెథడ్ని ఫాలో అవుతుంది, ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవుతుంది లేదా ఏ సిస్టమ్ని ఫాలో అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కాన్సెప్టే మార్కెటింగ్ ప్రాక్టీసెస్. జనరల్గా మార్కెట్లో ఎక్కువగా యూసేజ్లో ఉన్నటువంటి సిస్టమ్నే అందరూ కూడా ఫాలో అవుతూ ఆ సిస్టమ్ ప్రకారమే వారు తమ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మార్కెట్లో ఏ రకమైన ప్రాక్టీసెస్ అయితే బాగా యూసేజ్లో ఉన్నాయో అటువంటి ప్రాక్టీసెస్నే ఫాలో అవుతూ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకునే విషయం ఏంటంటే సర్వీసెస్ని ఆఫర్ చేసే సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆ సర్వీసెస్ని కస్టమర్స్కి అందించడానికి గాను ఎలాంటి ప్రాక్టీసెస్ వాళ్ళు ఫాలో అవుతారు లేదా ఎలాంటి సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు అనే దానికి సంబంధించినదే ఈ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అనే టాపిక్. రైట్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ది ఎకనామిక్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఫైనాన్స్ ఇండస్ట్రీ which encompasses a broad range of organizations that manage money. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఏ విధంగా కూడా పిలుస్తారంటే ఎకనామిక్ సర్వీసెస్ అని కూడా పిలుస్తారు. సో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కలిపి ఒక ఫైనాన్స్ ఇండస్ట్రీగా పిలవడం జరుగుతుంది. రకరకాల ఇండస్ట్రీస్ గురించి మనం పేర్లు వింటుంటాం. ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ మనం సర్వీస్ ఇండస్ట్రీ, ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇండస్ట్రీ, ఈ విధంగా రకరకాల ఇండస్ట్రీస్ గురించి మనం వింటే మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఏంటంటే ఫైనాన్స్ ఇండస్ట్రీ. ఫైనాన్స్ ఇండస్ట్రీ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్ని కలిపి ఫైనాన్స్ ఇండస్ట్రీ అని పిలుస్తారు. సో ఈ విధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ ఇవన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ మార్కెట్లో వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా మార్కెట్లో ఒక ఆర్గనైజేషన్ మరొక ఆర్గనైజేషన్తో పోటీ పడుతూనే ఎవరికి వారు వారి యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ వారి యొక్క యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ విధంగా ఫైనాన్స్ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లేదా డిఫరెంట్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి. ఈ విధంగా సర్వీసెస్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ కస్టమర్స్కి ఈ సర్వీసెస్ని ఆఫర్ చేసేటప్పుడు జనరల్గా
మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్ ఏ రకమైన మార్కెటింగ్ ప్రాక్టీసెస్ని అనుసరిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. రైట్. Besides, these banks and finance companies provide a number of fee-based services such as merchant banking, credit rating, and stock broking, etc. ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కలిపి ఫైనాన్స్ ఇండస్ట్రీ అని పిలుస్తారు అని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఈ ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీసు కొన్ని ఫీ బేస్డ్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అవేంటంటే మర్చెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ రేటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఎట్సెట్రా. వీటిని ఫీ బేస్డ్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో అంటే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్లో మనం ఫండ్ బేస్డ్ సర్వీసెస్, ఫీ బేస్డ్ సర్వీసెస్ అని సర్వీసెస్ 2 టైప్స్ మనం తెలుసుకోవడం జరిగింది. సరే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. అంటే సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ వీటన్నిటినీ కలిపి జాయింట్గా ఫైనాన్స్ ఇండస్ట్రీ అని పిలుస్తారు. ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్ అనేక రకాలైన ఫీ బేస్డ్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. వాటికి ఎగ్జాంపుల్స్గా వేటిని చెప్పుకోవచ్చు అంటే మర్చెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ రేటింగ్ అండ్ స్టాక్ బ్రోకింగ్. ఈ విధంగా వివిధ రకాలైన ఆర్థిక సేవలను అందించే సంస్థలు కానీ కంపెనీలు కానీ వీటన్నిటినీ కలిపి సమిష్టిగా ఫైనాన్స్ ఇండస్ట్రీ అని పిలుస్తారు. ఫైనాన్స్ పరిశ్రమ అని పిలుస్తారు తెలుగులో. ఈ ఆర్థిక సేవలను అందించే సంస్థలు కానీ కంపెనీలు కానీ ఇవి కొన్ని రకాలైన ఫీ బేస్డ్ సర్వీసెస్ని అంటే రుసుము ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. అంటే కొద్ది మొత్తంలో రుసుములు వసూలు చేసి ఈ ఆర్థిక సంస్థలు కొన్ని రకాలైన ఆర్థిక సేవలను అందించడం జరుగుతుంది. ఏ రకాలైనటువంటి ఆర్థిక సేవలు అందించడం జరుగుతుంది, వాటికి ఉదాహరణలుగా వేటిని చెప్పుకోవచ్చు అంటే మర్చెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ రేటింగ్ మరియు స్టాక్ బ్రోకింగ్. వీటిని తెలుగులో కూడా అదే విధంగా పిలవడం జరుగుతుంది. ఈ రకాలైనటువంటి మర్చెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ రేటింగ్ మరియు స్టాక్ బ్రోకింగ్ మొదలైన ఆర్థిక సేవలను, ఈ ఆర్థిక సేవలు రుసుము ఆధారిత ఆర్థిక సేవలు. ఈ రుసుము ఆధారిత ఆర్థిక సేవలను రకరకాలైనటువంటి ఆర్థిక సంస్థలు లేదా కంపెనీలు వినియోగదారులకు అందించడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అసలు సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్ ఆ సర్వీసెస్ని కస్టమర్స్కి ఆఫర్ చేసేటప్పుడు ఏ విధమైన మార్కెటింగ్ ప్రాక్టీసెస్ని అవి ఫాలో అవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మార్కెటింగ్ ప్రాక్టీసెస్ని తెలుగులో ఏమంటారు అంటే మార్కెటింగ్ ప్రాక్టీసులు అని కానీ, మార్కెటింగ్ విధానాలు అని కానీ, మార్కెటింగ్ పద్ధతులు అని కానీ పిలుస్తారు. ఈ మార్కెటింగ్ ప్రాక్టీసులు అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సేవా సంస్థ దాని సేవలను వినియోగదారులకు అందించేటప్పుడు అది ఏ రకమైన విధానాన్ని అవలంబిస్తుంది లేదా ఏ రకమైన పద్ధతిని అవలంబిస్తుంది అనేదే మార్కెటింగ్ ప్రాక్టీసులు. సాధారణంగా సేవలను అందించే సంస్థలు కానీ కంపెనీలు కానీ మార్కెట్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఏ రకమైన పద్ధతి అయితే ఉందో ఆ రకమైన పద్ధతిని అనుసరిస్తూనే సేవా సంస్థలు లేదా కంపెనీలు తమ సేవలను వినియోగదారులకు అందించడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే సాధారణంగా ఎక్కువ వరకు సేవా సంస్థలు లేదా కంపెనీలు వాటి సేవలను వినియోగదారులకు అందించేటప్పుడు అవి సర్వసాధారణంగా ఏ రకమైన విధానాన్ని లేదా పద్ధతిని అవలంబిస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. బ్రాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవల యొక్క బ్రాండింగ్. ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవల యొక్క బ్రాండింగ్. బ్రాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అది ఏ సర్వీసెస్ని అయితే ఆఫర్ చేస్తుందో ఆ సర్వీసెస్కి ఒక పర్టికులర్ బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది.
అంటే దానికంటూ ఒక మంచి నేమ్ని, టైటిల్ని పెట్టి ఆ నేమ్ లేదా టైటిల్తో సర్వీసెస్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. దాన్నే బ్రాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని పిలుస్తారు. సర్వీసెస్ విషయంలో, సర్వీసెస్ అనే కాదు కానీ ప్రొడక్ట్స్ విషయం, ఏదైనా ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ వీటి విషయంలో బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రాండ్ అనేది మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని సంస్థ యొక్క ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ యూజ్ చేసేటట్లుగా చేస్తుంది. వన్స్ మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ పట్ల అట్రాక్ట్ అయ్యి ఆ సర్వీసెస్ని యూజ్ చేసి అతను కానీ సాటిస్ఫై అయినట్లయితే ఫ్రీక్వెంట్గా ఆ కస్టమర్ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్తో మార్కెట్లో ఉండే కస్టమర్ ఎక్కువ కాలం పాటు అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాడు. ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్ ఏదైనా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని కానీ మెయింటైన్ చేసినట్లయితే దాన్నే కస్టమర్ లాయల్టీ అని పిలుస్తారు. కస్టమర్ లాయల్టీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో బ్రాండింగ్ వల్ల వచ్చే విషయం ఏంటంటే కస్టమర్ లాయల్టీ. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్కి ఒక మంచి బ్రాండింగ్ని అది క్రియేట్ చేయడం వల్ల, ఒక మంచి బ్రాండ్ని అది డిజైన్ చేయడం వల్ల మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ వైపు అట్రాక్ట్ అవుతారు. ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్కి కస్టమర్ లాయల్టీ కూడా వస్తుంది. కాబట్టి సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ ఆ సర్వీసెస్ని కస్టమర్కి ఆఫర్ చేసేటప్పుడు వాళ్ళు జనరల్గా ఫాలో అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఏంటంటే బ్రాండింగ్ అంటే వారి యొక్క ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్కి ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేస్తారు. ఒక మంచిని బ్రాండ్ క్రియేట్ చేయడం అనేది ఆ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్కి సంబంధించిన సక్సెస్లో ఫస్ట్ స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. బ్రాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల యొక్క బ్రాండింగ్. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక సంస్థ వినియోగదారులకు వస్తువులు లేదా సేవలను అందించేటప్పుడు ఆ వస్తువులు లేదా సేవలకు ఒక మంచి బ్రాండును అది సృష్టించాలి. ఎప్పుడైతే ఒక మంచి బ్రాండును సృష్టిస్తుందో అది మార్కెట్లో వినియోగదారుల యొక్క దృష్టిని ఆకర్షించి వినియోగదారులు సంస్థ యొక్క వస్తు సేవల వినియోగం వైపు వారు ఆకర్షితులవుతారు. సంస్థ యొక్క వస్తు సేవలను వినియోగించి వినియోగదారులు సంతృప్తి చెందినట్లయితే ఇక భవిష్యత్తులో కూడా వినియోగదారులు అదే సంస్థ యొక్క వస్తు సేవలను వినియోగించడానికి ఇష్టపడతారు. ఈ విధంగా ఎవరైనా ఒక వినియోగదారుడు ఒక ప్రత్యేకమైన సంస్థ యొక్క వస్తు సేవలను ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలం పాటు కానీ వినియోగిస్తూ ఆ సంస్థతో దీర్ఘకాలం పాటు తన సంబంధాన్ని కొనసాగించినట్లయితే దాన్నే వినియోగదారు విధేయత అని అంటారు. సో వినియోగదారు విధేయత అనేది దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే ఒక సంస్థ అందించే వస్తు సేవలకు అది సృష్టించిన బ్రాండింగే. కాబట్టి బ్రాండింగ్ అనేది వస్తు సేవల వినియోగానికి, వస్తు సేవలను వినియోగదారులకు పరిచయం చేసి ఆ వినియోగదారులను వస్తు సేవల వైపు ఆకర్షించడానికి సంస్థ తీసుకోవలసిన అనేక రకాలైన జాగ్రత్తలలో అతి ముఖ్యమైన జాగ్రత్త బ్రాండింగ్. కాబట్టి బ్రాండింగ్ అనేది వస్తు సేవల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయించాల్సిన విషయం. ఈ బ్రాండింగ్ వల్ల సంస్థకు లభించే అంశం ఏంటంటే వినియోగదారు విధేయత. కాబట్టి సేవా సంస్థలు వినియోగదారులకు సేవలను అందించేటప్పుడు వారు సాధారణంగా అనుసరించే పద్ధతులు లేదా విధానాలలో అతి ముఖ్యమైన మొట్టమొదటి పద్ధతి లేదా విధానం ఏంటంటే బ్రాండింగ్. వస్తు సేవలకు ఒక మంచి బ్రాండ్ని నిర్ణయించడం. రైట్. సెకండ్ పాయింట్, ప్రైసింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రైసింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల ధర నిర్ణయం.
బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల ధర నిర్ణయం. ప్రైసింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే బ్యాంక్స్ కస్టమర్స్కి ఆఫర్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్కి ప్రైసింగ్ని డిసైడ్ చేయడం. ఈ విధంగా బ్యాంక్స్ కస్టమర్స్కి ఆఫర్ చేసే సర్వీసెస్కి సంబంధించి ఏ రకమైన ప్రైస్ని డిసైడ్ చేసి ఏ రకమైన ప్రైస్ని ఫిక్స్ చేసి ఆ ప్రైస్ని కస్టమర్ నుంచి కలెక్ట్ చేయాలి అనే విషయంలో ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జనరల్గా కస్టమర్కి సంబంధించి అతని యొక్క డెసిషన్ మేకింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండ్ అపాన్ ద ప్రైస్ ఫిక్స్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ సర్వీస్. ఒక ఆర్గనైజేషన్ అది అందించే సర్వీస్కి ఎంత ప్రైస్ అయితే ఫిక్స్ చేస్తుందో ఆ ప్రైస్ మీదే మార్కెట్లో ఉండేటువంటి కస్టమర్ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆర్గనైజేషన్స్ అవి అందించే సర్వీసెస్కి కానీ హై ప్రైసెస్ ఫిక్స్ చేసినట్లయితే మార్కెట్లో ఉండే కస్టమర్ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క పర్చేసింగ్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకునే సర్వీస్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క సర్వీసెస్ని ఆ సర్వీసెస్కి సంబంధించిన ప్రైస్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఏదైనా ఒక సంస్థ అది అందించే సేవలకు ధర నిర్ణయించేటప్పుడు ఆ ధర నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే వస్తు సేవలకు నిర్ణయించే ధర అనేది వినియోగదారుల యొక్క నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులు ఒక సంస్థ యొక్క వస్తు సేవలను వినియోగించాలా వద్దా అనే దానికి సంబంధించిన నిర్ణయ ప్రక్రియ ఆ సంస్థ వస్తు సేవలకు నిర్ణయించిన ధరపైనే ప్రాముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక సంస్థ అది అందించే వస్తు సేవలకు అధిక ధరగానే నిర్ణయించినట్లయితే మార్కెట్లో ఉండే వినియోగదారులు ఆ సంస్థ యొక్క వస్తు సేవలను కొనుగోలు చేయడానికి అంతగా సుముఖం చూపకపోవచ్చు. దానికి గల కారణం ఏంటంటే ఆ వస్తు సేవలకు ఆ సంస్థ నిర్ణయించిన ధరే. కాబట్టి సేవా సంస్థలు వాటి సేవలకు ధర నిర్ణయించేటప్పుడు వారు ప్రాముఖ్యంగా పరిగణించాల్సిన విషయం ఏంటంటే కొనుగోలుదారుడి యొక్క నిర్ణయ ప్రక్రియ ఏ విధంగా ఉంది, కొనుగోలుదారుడి యొక్క కొనుగోలు శక్తి ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా పరిగణించి దానికి తగ్గట్టుగా సంస్థలు వాటి వస్తు సేవలకు ధరలను నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆర్గనైజేషన్స్ వాటి యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్కి ప్రైసింగ్ని ఫిక్స్ చేసేటప్పుడు కొన్ని రకాలైన పద్ధతులు అవలంబించడం జరుగుతుంది. దానిలో ఒక పద్ధతి ఏంటంటే మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్, అంటే మార్కెట్ ఆధారిత ధర నిర్ణయం. మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్లో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. మొదటిది పర్సీవ్డ్ ప్రైసింగ్, సెకండ్ వన్ సైకలాజికల్ ప్రైసింగ్, థర్డ్ వన్ ప్రమోషనల్ ప్రైసింగ్, ఫోర్త్ వన్ స్కిమ్మింగ్ ప్రైసింగ్. అంటే ఈ విధంగా ఆర్గనైజేషన్స్ వాటి యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్కి ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు 2 రకాల మెథడ్స్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఆ 2 రకాల మెథడ్స్లో ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్, అంటే మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ప్రైస్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ది ఏంటంటే పర్సీవ్డ్ ప్రైసింగ్. దీన్ని అర్థం ఏంటంటే మార్కెట్లో మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని రిలీజ్ చేసిన తర్వాత దాని నుంచి మనం ఎంత వాల్యూని అయితే మనం పర్సీవ్ చేయగలము అనే దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాన్నే పర్సీవ్డ్ ప్రైసింగ్ అంటారు. అంటే పొందదగిన ధర నిర్ణయం. మార్కెట్లోకి ఏదైనా ఒక వస్తువు లేదా సేవను ప్రవేశపెట్టిన తర్వాత దాని నుంచి మనం ఏ ధరనైతే పొందగలం అనే విషయాన్ని ఆధారం చేసుకుని ధర నిర్ణయించినట్లయితే దాన్నే పొందదగిన ధర నిర్ణయం, పర్సీవ్డ్ ప్రైసింగ్ అని అంటారు. రెండవది సైకలాజికల్ ప్రైసింగ్, మానసిక ధర నిర్ణయం. సైకలాజికల్ ప్రైసింగ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్ యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని అతడు ఏ ప్రైస్ దగ్గర ప్రోడక్ట్ లేదా సర్వీస్ని పర్చేజ్ చేయగలడో అనే విషయాన్ని బేస్ చేసుకుని ప్రైస్ని ఫిక్స్ చేసినట్లయితే దాన్ని సైకలాజికల్ ప్రైసింగ్, మానసిక ధర నిర్ణయం అంటారు. మూడవది ప్రమోషనల్ ప్రైసింగ్, ప్రోత్సాహక ధర నిర్ణయం. ప్రమోషనల్ ప్రైసింగ్ అంటే
మార్కెట్లోకి న్యూగా ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని రిలీజ్ చేసేటప్పుడు అది మార్కెట్లో ఉండే కస్టమర్స్ని ఎంత బాగా అయితే ఏ ప్రైస్కి రీచ్ అవుతుందో అనే ప్రైస్ని వాళ్ళు ముందుగానే ఊహించి ఆ ప్రైస్ని బేస్ చేసుకుని దానికి ఒక ప్రైస్ని ఫిక్స్ చేసినట్లయితే దాన్నే ప్రమోషనల్ ప్రైసింగ్, ప్రోత్సాహక ధర నిర్ణయం అంటారు. మార్కెట్లోకి ఏదైనా ఒక నూతన వస్తువును ప్రవేశపెడుతున్నప్పుడు, అంటే మార్కెట్లోకి ఏదైనా ఒక నూతన వస్తువు లేదా సేవను ప్రవేశపెడుతున్నప్పుడు దానికి వినియోగదారులు ఎక్కువగా ఏ ధర వద్ద అయితే ఆకర్షించబడతారో ఆ ధరను ఊహించి ఆ ధరను కానీ నిర్ణయించినట్లయితే దాన్ని ప్రోత్సాహక ధర నిర్ణయం అంటారు. 4వది ఏంటంటే స్కిమ్మింగ్ ప్రైసింగ్. దీన్ని తెలుగులో స్కిమ్మింగ్ ప్రైసింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే మార్కెట్లోకి ఏదైనా ఒక న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని రిలీజ్ చేసేటప్పుడు హై ప్రైస్ని కానీ ఫిక్స్ చేసినట్లయితే దాన్ని స్కిమ్మింగ్ ప్రైసింగ్ అంటారు. అంటే మార్కెట్లోకి నూతనంగా ఏదైనా ఒక వస్తువు లేదా సేవను పరిచయం చేసేటప్పుడు ఆ వస్తు సేవలకు గరిష్ట ధరను కానీ నిర్ణయించినట్లయితే దాన్నే స్కిమ్మింగ్ ధర నిర్ణయం అని అంటారు. సో ఈ విధంగా సేవా సంస్థలు మార్కెట్లోకి తమ వస్తు సేవలను పరిచయం చేసేటప్పుడు ఆ వస్తు సేవలకు ధరను నిర్ణయించేటప్పుడు వారు 2 రకాలైన పద్ధతులు అవలంబించడం జరుగుతుంది. మొదటి పద్ధతి ఏంటంటే మార్కెట్ ఆధారిత ధర నిర్ణయం. దాన్ని మనం మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్ అని తెలుసుకోవడం జరిగింది. ఇక రెండో పద్ధతి ఏంటంటే కాస్ట్ బేస్డ్ ప్రైసింగ్. కాస్ట్ బేస్డ్ ప్రైసింగ్ అంటే వ్యయ ఆధారిత ధర నిర్ణయం. వ్యయ ఆధారిత ధర నిర్ణయం. ఈ కాస్ట్ బేస్డ్ ప్రైసింగ్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే స్టాండర్డ్ కాస్ట్ ప్రైసింగ్, అంటే ప్రామాణిక వ్యయ ధర నిర్ణయం. రెండవది కాస్ట్ ప్లస్ ప్రైసింగ్, అంటే వ్యయముతో కూడిన ధర నిర్ణయం. మూడవది బ్రేక్ ఈవెన్ అనాలసిస్. దీన్ని బ్రేక్ ఈవెన్ విశ్లేషణ అని అంటారు. ఈ విధంగా వ్యయ ఆధారిత ధర నిర్ణయం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ప్రామాణిక వ్యయ ధర నిర్ణయం, వ్యయంతో కూడిన ధర నిర్ణయం, మూడవది బ్రేక్ ఈవెన్ విశ్లేషణ. ఈ 3 పద్ధతుల ప్రకారం సేవా సంస్థలు వారి అందించే సేవలకు ధరలను నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రమోషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ ఆ సర్వీసెస్ని కస్టమర్కి ఆఫర్ చేసేటప్పుడు అవి జనరల్గా యూజ్ చేసే ప్రాక్టీసెస్లో ఒక కామన్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రమోషన్. ప్రమోషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తెలుగులో ఏమంటారంటే బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల ప్రమోషన్ అని పిలుస్తారు తెలుగులో. సో ఏదైనా ఒక సేవా సంస్థ దానికి సంబంధించిన సేవలను మార్కెట్లో ఉన్న వినియోగదారులకు అవి చేరడానికి, మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులను అవి రీచ్ అవ్వడానికి జనరల్గా ఆర్గనైజేషన్స్ చేసే ఒక ముఖ్యమైన పని ఏంటంటే ప్రమోషన్. అంటే ప్రమోషన్లో భాగంగా కొన్ని రకాలైన యాక్టివిటీస్ని సర్వీస్ ఆర్గనైజేషన్స్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రమోషన్ అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎట్సెట్రా. సో ఈ విధంగా ప్రమోషన్ అనే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అడ్వర్టైజింగ్, ప్రకటనలు ఇవ్వడం, పబ్లిసిటీ, ప్రచారం చేయడం, మౌత్ పబ్లిసిటీ, మౌఖిక ప్రచారం చేయడము, దాంతోపాటు పర్సనల్ సెల్లింగ్, వ్యక్తిగత అమ్మకాలు, సేల్స్ ప్రమోషన్, అమ్మకాల ప్రమోషన్లు, ఇంటర్నల్ కమ్యూనికేషన్, అంతర్గత భావ ప్రసార పంపిణీ. ఈ విధంగా రకరకాల మార్గాల ద్వారా సేవా సంస్థ అందించే సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు అందించి వినియోగదారులను సంస్థ సేవల వైపు ఆకర్షించడం, దీన్నే ప్రమోషన్ అని పిలుస్తారు. ప్రమోషన్కి జనరల్గా ఏ రకమైన ఆర్గనైజేషన్ అయినా చేసేది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ. ఈ విధంగా రకరకాలైన ప్రకటనలు, పబ్లిసిటీల ద్వారా సేవా సంస్థలు వాటి యొక్క సేవలకు సంబంధించిన విశిష్టమైన లక్షణాలను వినియోగదారులకు తెలియజేసి వినియోగదారులను సంస్థ యొక్క సేవల వైపు ఆకర్షించడం జరుగుతుంది. ఇది ఏ రకమైన సేవా సంస్థ గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా ప్రతి రకమైన సేవా సంస్థ కూడా దాని సేవలను మార్కెట్లో ఉన్న వినియోగదారులకు అందించేటప్పుడు సర్వసాధారణంగా ఉపయోగించే పద్ధతి లేదా విధానము లేదా ప్రాక్టీస్. 4th పాయింట్, ఆఫ్షోర్ బ్యాంకింగ్. దీన్ని తెలుగులో ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే
ఎక్కడైతే డిపాజిటర్ ఏ దేశంలో ఉన్నాడో డిపాజిటర్ జీవిస్తున్న దేశానికి బయట ఉన్నటువంటి దేశం నుంచి అతనికి కానీ ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ని కానీ ఆఫర్ చేసినట్లయితే దాన్నే ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని పిలుస్తారు. ఈ విధంగా ఆఫ్షోర్ బ్యాంకింగ్ వల్ల ఒక దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి ఆ దేశము వెలుపల ఉన్నటువంటి బ్యాంకు నుంచి ఆర్థిక సంస్థల నుంచి రకరకాలైన ఆర్థిక సేవలను పొందగలుగుతాడు. ఈ ఆర్థిక సేవల ద్వారా అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా ప్రయోజనం పొందడం జరుగుతుంది. దీన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటారు. 5th పాయింట్ రిటైల్ బ్యాంకింగ్. దీన్ని తెలుగులో రిటైల్ బ్యాంకింగ్ అని పిలవడం జరుగుతుంది. రిటైల్ బ్యాంకింగ్ అంటే సర్వసాధారణంగా ప్రతి విధమైన బ్యాంక్ అందించే రకరకాలైన ఆర్థిక సేవలన్నింటినీ కలిపి రిటైల్ బ్యాంకింగ్ అంటారు. సో ఈ విధంగా ఏదైనా ఒక బ్యాంక్లో ఏ రకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ఒక ఇండివిజువల్ పర్సన్కి లేదా ఒక కామన్ కస్టమర్కి ఏ రకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నింటినీ కలిపి రిటైల్ బ్యాంకింగ్ అని పిలవడం జరుగుతుంది. జనరల్గా ఏ విధమైన బ్యాంక్ని మనం తీసుకున్నప్పటికీ కూడా ఆ బ్యాంక్లో ఇండివిజువల్స్ లేదా కస్టమర్స్కి పర్సన్స్కి ఏ రకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది అంటే డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, మార్టగేజెస్ ఉంటాయి. ఒకవేళ లోన్స్ గురించి మనం మాట్లాడుకుంటే పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్. సో దాంతోపాటు బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నందుకు గాను డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ చెక్ బుక్ ఫెసిలిటీ, వీటన్నిటిని కలిపి రీటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక బ్యాంకులో అతనికి ఏ రకమైన ఆర్థిక సేవలు అయితే లభ్యమవుతాయో వాటినే రిటైల్ బ్యాంకింగ్ లేదా రిటైల్ బ్యాంకింగ్ సేవలను పిలుస్తారు. సాధారణంగా వ్యక్తులకు బ్యాంకుల్లో అందించబడే రిటైల్ బ్యాంకింగ్ సేవలకు ఉదాహరణలుగా వేటిని చెప్పుకోవచ్చు అంటే డిపాజిట్లు, రుణాల గురించి మనం మాట్లాడుకుంటే వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, దాంతోపాటు బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నందుకు గాను బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు చెక్ బుక్ సౌకర్యాలు, వీటన్నిటిని కూడా రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని అంటారు. సో ఈ విధంగా ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ అయినా సరే అది మార్కెట్లో ఉండే కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేసేటప్పుడు వాళ్ళు జనరల్గా ఫాలో అయ్యే ప్రాక్టీసెస్లో ఒక కామన్ ప్రాక్టీస్ ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్. సో ఈ విధంగా రకరకాల ప్రాక్టీసెస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై ద ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే మనం ఇక్కడ 5 రకాలైన ముఖ్యమైన విషయాల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఏదైనా ఒక సేవా సంస్థ మార్కెట్లో ఉన్న వినియోగదారులకు సేవలను అందించేటప్పుడు ఏ సేవా సంస్థ అయినా సరే సర్వసాధారణంగా ఏ రకమైన పద్ధతిని అవలంబిస్తుంది లేదా ఏ రకమైన ప్రాక్టీస్ని వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుందంటే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ది ఏంటంటే బ్రాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అంటే ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవల యొక్క బ్రాండింగ్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రాండింగ్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రైసింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అంటే బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల యొక్క ప్రైసింగ్, ధర నిర్ణయం. ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బ్రాండింగ్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రైసింగ్, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల యొక్క ప్రమోషన్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్షోర్ బ్యాంకింగ్, ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ రిటైల్ బ్యాంకింగ్. సో ఈ విధంగా ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నా ఆ ఆర్గనైజేషన్స్ కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేసేటప్పుడు వాళ్ళు కామన్గా ఫాలో అయ్యే ప్రాక్టీసెస్. ఈ ప్రాక్టీసెస్ వీటినే మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై ఏ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అని అంటారు. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.